ఈ వీడియో చూస్తుంటే మన కరెంట్ జనరేషన్ ని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. ఈ వీడియోలో షటిల్ ఆడుతూ కుప్పకూలిన ఈయన పేరు రాకేష్. నిజం చెప్పండి, ఈ వీడియో చూడగానే ఎంత మందికి భయం వేసిందో ఒకసారి గట్టిగా లైక్ చేయండి. కేవలం 25 25 సంవత్సరాలకి షటిల్ ఆడుతూ చూస్తున్నారు కదా, అక్కడికక్కడ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. దీనికి కారణం ఏంటో చెప్పే ముందు, ఇలాంటివి ఇంకెవ్వరికి జరగకుండా ఉండాలంటే ఇమీడియట్ గా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే లైఫ్ ఇస్ సో అన్ప్రెడిక్టబుల్. ఈ వీడియోలో అబ్జర్వ్ చేస్తే ఆయన పడిపోయిన తర్వాత ఒక్కరు కూడా సిపిఆర్ చేయలేదు. అంటే ఎవరికి రాదు. బేసిక్ గా సిపిఆర్ అనేది స్కూల్ లెవెల్ నుంచి పిల్లలకి అలవాటు చేయాలి. ఇలాంటి జెన్యూన్ ఫిట్నెస్, సైంటిఫిక్ నాలెడ్జ్ కావాలనుకుంటే ఫాలో కొట్టడం మర్చిపోకు. చూస్తున్నారు కదా, ఇలా చేస్తే ఆ మనిషి బతికే ఛాన్స్ ఉంది. షటిల్, పికిల్ బాల్ ఇలాంటి హై ఇంటెన్సిటీ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు మీ మాక్సిమం హార్ట్ రేట్ అనేది 194 దాటకుండా చూసుకోండి. గేమ్ ఆడుతున్నప్పుడు మధ్యలో గ్యాప్ ఇచ్చి హైడ్రేట్ అవ్వండి. ఎనర్జీ డ్రింక్ లేదంటే కోకోనట్ వాటర్ ఇలాంటివి తాగడానికి ట్రై చేయండి. మీ బాడీ కూల్ డౌన్ అవుతుంది. జిమ్ కి వెళ్ళినట్టయినా లేదంటే ఇలాంటి స్పోర్ట్స్ ఆడినప్పుడైనా ప్రీ వర్కౌట్ మీల్, పోస్ట్ వర్కౌట్ మీల్ ఖచ్చితంగా తినండి. మీరు జిమ్ లో థ్రెడ్ మిల్ దగ్గర అబ్జర్వ్ చేస్తే అక్కడ కూల్ డౌన్ అనే ఒక బటన్ ఉంటుంది అనమాట. అది ఎందుకంటే మనం థ్రెడ్ మిల్ చేసినప్పుడు మన హార్ట్ రేట్ అనేది 130, 140 వెళ్తుంది. సో అది కూల్ డౌన్ చేసి నెమ్మదిగా మన రెస్టింగ్ హార్ట్ రేట్ కి రావాలన్నమాట.